everyone. Welcome to Why Ambika Reddy YouTube channel. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నాం? నీకు ఏం తిన్నాం ఇవాళ? చికెన్, ప్రాన్స్ కదా. సో ప్రాన్స్ కర్రీ మనం ఎలా చేసుకున్నామో చూద్దామా మన యూట్యూబర్స్ కి, వ్యూవర్స్ కి. ఓకేనా? ఎక్కడ తెచ్చారు నీకు ప్రాన్స్? బయట. ఎట్లా పోయి తీసుకొచ్చారు? దేని మీద పోయి తీసుకొచ్చారు? రోడ్డు మీద పోయి తీసుకొచ్చినారా? కార్లో వెళ్ళారు, బండిలో పోయినారు? నీకు బండిలోనా? నాన్న ఏం చేస్తున్నాడు నీకు? నాన్న అది చికెనా ఫిషా? ఫిష్, ప్రాన్స్ అంటారు. సో ప్రాన్స్ బాగా క్లీన్ చేసుకోవాలి, ఇందులో కొంచెం సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఆనియన్స్ షాప్ చేస్తున్నాను. సో మా కోడలు కూడా వచ్చి ఆనియన్స్ షాప్ చేసిస్తా అనింది. ఆమెకేమో కళ్ళలో వాటర్ వస్తున్నాయి, నన్ను కొడతా అని చెప్తా ఉంది. కుక్ చేయడానికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఒక పక్క నా కోడలు దాగుడు మూతలు ఆడుతుంది, ఆమెతో పాటు మేము కూడా ఆడాలి అని ఫోర్స్ చేస్తూ ఉంది. కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ అండ్ గార్లిక్ బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దెన్ మిక్సీ వేసుకున్న తర్వాత అది పేస్ట్ తాలింపు పెట్టుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు, నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇంట్లో కొంచెం షాజీరా ఉంటే అది కూడా ఇందులోకి మిక్స్ చేశాను. తర్వాత రైస్లోకి మనం చేసుకున్న ఈ పేస్ట్ని నేను మిక్స్ చేశాను. మా సైడ్ దీన్ని పలావ్ రైస్ అని అంటారు. మీ సైడ్ ఏమంటారో అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పలావ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాన్స్ స్టార్ట్ చేశాను. సో ప్రాన్స్ వచ్చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్, ప్రాన్స్, పసుపు వేసి బాగా ఆయిల్లో కొంచెం సేపు మ్యారినేట్ చేస్తే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. సో అలా మ్యారినేట్ చేసి నేను ప్రాన్స్ పక్కకి తీసుకున్నాను. ఉన్న వాటర్ పడేసాను, ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు బాలిగలోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు వేయాలి, కరివేపాకు, ఆనియన్స్ వేసి కాసేపు మనం మ్యారినేట్ చేసుకోవాలి. చిన్నగా అయిపోయి చిన్నగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, మిక్స్ చేయాలి. బాగా మ్యారినేట్ అయిన తర్వాత మనం టమోటా మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి.
సో ఇది మొత్తం బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ టైంలో మనం ఇంకా మసాలా యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం పొడి 2 టేబుల్ స్పూన్ కారం పొడి, చిటికెడంత పసుపు, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వగానే ప్రాన్స్ని అందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కాసేపు వీటిని ఉడికించాలి. సో ప్రాన్స్ అండ్ పలావ్ రైస్ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు నేను దీన్ని తిని టేస్ట్ చూసి చెప్తాను. చూడండి, పీస్ చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. బాగుందా నీకు? ఏంటిది? ప్రాన్స్. మమ్మీ ఎలా చేసింది? సూపర్ చేసింది కదా. అవునా? పెట్టనా నీకు? సో ప్లీజ్ like, share and subscribe to Y Ambika Reddy YouTube channel. Bye.